అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరుడు పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా సోదాలు చేశారు. బస్సులో ఉన్న సంతోష్ రెడ్డి అనే వ్యక్తి వద్ద 24 లక్షల రూపాయలను గుర్తించారు పోలీసులు. ఆయన అదుపులోకి తీసుకుని విచారించగా ఆ డబ్బు ఏపీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ కు చెందినవని వెల్లడైంది. దీంతో ఆ డబ్బును సీజ్ చేసి సంతోష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ గెలుపు కోసం రాప్తాడు నియోజకవర్గంలో డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేయడానికి స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు చోట్ల నుంచి డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం. ఓటుకు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు పంచడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డబ్బుతో పాటు మద్యం పంపిణీ చేయడానికి కూడా సిద్ధమైనట్లుగా సమాచారం. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన మంత్రి పరిటాల సునీత అనుచరులు పలు ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో మద్యం డబ్బును రాప్తాడుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. 24 లక్షల పట్టివేత రాత్రి న్యూస్ చూస్తూనే ఉంటారు. ఏం జరుగుతోంది? వివిధ మార్గాల నుంచి డబ్బే కాదు మద్యం కూడా విచ్చలవిడిగా అక్కడ పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వానికి తెరతీసినట్లు చాలా స్పష్టమైన సమాచారం అందుతుంది. కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నాయి. పెద్ద ఎత్తున రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మంత్రి పరిటాల సునీత కోట్ల రూపాయలు రాప్తాడు కాన్స్టిట్యూన్సీ సంబంధించి సిద్ధం చేసినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి రాప్తాడుకు వస్తున్న 24 లక్షల రూపాయలను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్ఎన్ఆర్ చౌరస్తాలో ఒక ట్రావెల్స్ బస్సును చెకింగ్ చేస్తూ ఉండగా పరిటాల ముఖ్య అనుచరుడు దగ్గుబాటి ప్రసాద్ ఏదైతే రాప్తాడు మండలానికి ఎంపీగా వ్యవహరిస్తూ పరిటాల వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ మంత్రి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తూ ఉన్న దగ్గుబాటి ప్రసాద్ అనుచరుడు సంతోష్ రెడ్డి అదేవిధంగా డ్రైవర్ వ్యవహరిస్తున్నారు. ఆయన బ్యాగ్ నుంచి 24 లక్షల రూపాయలు స్వాధీనం చేస్తున్నారు. అది నేరుగా రాప్తాడుకు రావాల్సి ఉంటే ఇక్కడ పంపిణీ చేయడానికి సిద్ధం అవుతుండగా పోలీసులు పట్టుబడినట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓటుకి 6 నుంచి 10,000 రూపాయలు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ఇప్పటికే పరిటాల వర్గం సిద్ధం చేసినట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే శివారెడ్డి.